మరో బ్రేకింగ్ చూస్తున్నాము. మాదాపూర్లో మళ్ళీ డ్రగ్స్ సప్లై కలకలం రేపుతోంది. డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఒక బైక్తో పాటు 70,000 విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ముగ్గురు విద్యార్థుల నుంచి కూడా 30 LSD బోల్స్ సీజ్ చేశారు. అలాగే జూబ్లీ హిల్స్ లో వారిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు చరణ్ తేజ్, కౌశిక్, సయ్యద్, సర్ఫరాజ్ గా కూడా గుర్తించారు. సర్ఫరాజ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి చెన్నై నుండి డ్రగ్స్ తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రస్తుతం చూస్తున్నాము మాదాపూర్లో ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రగ్స్ విక్రయిస్తుంటే వాళ్ళని పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సో గచ్చిబౌలిలో ఇవాళ డ్రగ్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అమ్ముతుండగా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పుడు వరకు సో అరెస్ట్ అయిన ముగ్గురు విద్యార్థులను కూడా మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో మాదాపూర్లో వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తూ కూడా పోలీసులకి చిక్కారు. ఒక బైక్తో పాటు 70,000 విలువ చేసే డ్రగ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటుగా ముగ్గురు విద్యార్థుల నుంచి కూడా 30 LSD బోల్స్ అయితే సీజ్ చేశారు. జూబ్లీ హిల్స్లో వారిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు చరణ్ తేజ్, అలాగే కౌశిక్, సయ్యద్గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, వాళ్ళు టార్గెట్ చేసుతో పాటు కొన్ని పప్పు కానీ ఇవన్నీ కూడా టార్గెట్ చేసుకుని ఈ యొక్క డ్రగ్స్ అనేది వాళ్ళు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. మాదాపూర్లో ఇవాళ సంవత్సరంతో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులని ఇవాళ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు ఈ ఎక్సైజ్ పోలీసులు కూడా ఆపరేషన్ కూడా చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 30 LSD బోర్డు స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు బైక్ 70,000 విలువ చేస్తే డ్రగ్స్ కూడా వారు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ చరణ్ తేజ్ కానీ, కౌశిక్ కానీ, సయ్యద్, సర్ఫరాజ్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ సంబంధించిన ఫోన్ కూడా సీజ్ చేశారు. వాళ్ళ గతంలో ఇంకా ఎప్పటి నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు, ఎవరెవరు కూడా పూర్తి లాభిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళని రిమాండ్ కూడా సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దానితో పాటు వీళ్ళ లిస్ట్ స్టూడెంట్స్ తో పాటు ఇట్లా పబ్లో తరచుగా వచ్చినటువంటి వారు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే వీళ్ళు విలాకి ఎక్కువ అడిక్ట్ అయ్యి ఈ రకమైనటువంటి డ్రగ్స్ దందాల్లోకి పాల్పోయినట్టుగా మనకు సమాచారం ఉంది. పోలీసులు ఇప్పటి వరకు ఎలా చెన్నైలో వీళ్ళకి ఇస్తున్నటువంటి డీలర్ ఎవరు, వీళ్ళకి పెడ్లర్ గా ఉన్నటువంటి ఎవరు, దాంతో పాటు హైదరాబాద్ కొంతమంది డీలర్స్ దగ్గర తరచుగా తీసుకుంటున్నట్టుగా సమాచారం వస్తుంది. దానిపైన కూడా వాళ్ళు పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నట్టు లేకపోతే కనబడుతుంది. అయితే వీళ్ళు లింక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది ఎప్పటి నుంచి కూడా వీళ్ళు మొదలు పెట్టారన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.